ఆడవాళ్ళు లైఫ్ పార్ట్నర్‌గా స్ట్రాంగర్ మెన్‌నే చూజ్ చేసుకుంటారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఆడవాళ్ళు ఎమోషనల్‌గా వైరింగ్ అయి ఉంటారు. అండ్ అలాగే వాళ్ళు కంపేర్ టు మగవాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు ఫిజికల్‌గా అంత స్ట్రాంగ్ ఉండరు. అందుకని వాళ్ళు ఆ ప్రొటెక్షన్‌ని స్ట్రాంగర్ మెన్ నుంచి ఎక్స్‌పెక్ట్ జేస్తారు. అంటే వీడుంటే నేను సేఫ్‌గా ఉండగలుగుతా అనే ప్రొటెక్షన్ గురించి. అండ్ ఇక్కడ స్ట్రాంగర్ మెన్ అంటే వెళ్లి గొడవ పడడం ఇదే గాదు. అంటే వానికి వాడు స్టాండ్ తీసుకోవడం. ఒక గొడవైనా గాని, ఒక ఇష్యూ వచ్చినా గాని వెనకడుగెయ్యకుండా ప్రాబ్లమ్ సాల్వింగ్‌కి ముందడుగు వేయడం అండ్ సొల్యూషన్స్ వెతకడం. అండ్ ఒకవేళ ఏమన్నా నచ్చని థింగ్స్ వాడిని చెయ్యమన్నా అండ్ ఇష్టం లేని థింగ్స్ ఉంటే గట్టిగా నో అని చెప్పగలగడం. వాని బౌండరీస్ వాడు క్రియేట్ చేసుకోగలగడం. ఇలాంటి విషయాల్లో స్ట్రాంగ్‌నెస్. అండ్ మనం ఇది టీనేజ్ గర్ల్స్‌లో గూడా గమనిస్తే వాళ్ళు బ్యాడ్ బాయ్స్‌ని ఎక్కువ ఇష్టపడతారు. ఎందుకు అంటే వాడిని డేర్‌నెస్ ఇవన్నీ జూసి ఓకే. వీడు ఇంత స్ట్రాంగున్నాడు. ఏదంటే అది జేయగలుగుతున్నాడు. నన్ను ప్రొటెక్ట్ జేయగలుగుతాడు అనే ఉద్దేశ్యంతో టీనేజ్ గర్ల్స్ గూడా బ్యాడ్ బాయ్స్‌నే ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళని స్ట్రాంగర్ మెన్ లాగా వాళ్ళు ఊహించుకుంటారనమాట. ఆడవాళ్ళు వీకర్ మెన్‌ని ఎందుకు యాక్సెప్ట్ జెయ్యరు అంటే, వాడు వాడినే ప్రొటెక్ట్ జేసుకోలేడు. నన్నెలా ప్రొటెక్ట్ జేస్తాడు అనే ఉద్దేశ్యంతో వాళ్ళని రిజెక్ట్ జేస్తారు. అంటే ఎలా అంటే వీకర్ మెన్ వాడు అవతలోళ్ళ యాక్సెప్టెన్స్ కోసం బతుకుతున్నాడనమాట. ఓకే. వీళ్ళకి నచ్చడం కోసం ఏం జేయాలి? ఓకే. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ వచ్చిందా? దానికి వెనకడుగేసి ప్రాబ్లమ్‌ని ఫేస్ జేయకుండా బ్యాక్ స్టెప్ ఎయడం. వానికి నచ్చని థింగ్స్ ఏమన్నా జరిగినా వానికి వాడు స్టాండ్ తీసుకోకపోవడం. ఇలాంటివన్నీ జూసి ఓకే. వీడిని వీడే ప్రొటెక్ట్ జేసుకోలేకపోతుండు. నన్నేం ప్రొటెక్ట్ జేస్తాడు అనే ఉద్దేశ్యంతో వీకర్ మెన్‌ని రిజెక్ట్ జేస్తారు. యాక్చువల్‌గా మగవాళ్ళలో కొంతమంది వీక్‌గా అవ్వడానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ చిన్నప్పటి ట్రామాస్ అండ్ ఇంకొకటొచ్చేసి వాళ్ళకి ఎక్కువ లోకంతో ఎక్స్‌పోజ్ అవ్వకపోవడం. అంటే లోక జ్ఞానం లేకపోవడం వల్ల. అండ్ అలాగే చిన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఫేస్ జేయకుండా బ్యాక్ స్టెప్ ఏసి అలా అలవాటు పడిపోవడం. అంటే సేఫ్ జోన్‌ని చూజ్ జేసుకోవడం. ఏదన్నా ప్రాబ్లమ్ వచ్చిందా? ఏదైనా ఆర్గ్యుమెంట్ వచ్చిందా? డిస్కషన్ జేయకుండా ఆ ప్రాబ్లమ్‌ని ఫేస్ జేయకుండా బ్యాక్ స్టెప్ ఎయడం. అది అలవాటయిపోవడం వల్ల వాళ్ళు వీక్‌గా మిగిలిపోతున్నారు. ఈ వీకర్ మెన్ నుంచి స్ట్రాంగర్ మెన్‌గా చేంజ్ అవ్వాలి అంటే ఏంటి అంటే, వాడు ఏవైతే ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాడో వాటిని మెల్లమెల్లగా ప్రాక్టికల్‌గా అప్లై జేస్తూ ముందుకెళ్ళడం. అంటే ఒకటేసారి పెద్ద పెద్దవి గాకుండా వాడు భయపడే చిన్న చిన్న విషయాలు వాటిని ప్రాక్టికల్‌గా ప్రాక్టీస్ జేస్తూ ఉంటే మెల్లగా వాని మీద వానికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒస్తది.